సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. అసెంబ్లీ గంట మళ్లీ మోగనుంది. కానీ ఈసారి ఆ గంట చప్పుడులో రాజకీయ ఉత్కంఠ, వ్యూహాత్మక సస్పెన్స్ కలగలిసి ఉన్నాయి. అమరావతికి కేంద్రం నుంచి చట్టబద్ధత లభించిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రత్యేక సమావేశానికి పిలుపునివ్వడం వెనుక అసలు కథ వేరే ఉందని రాజకీయ వర్గాలు కోడైకొస్తున్నాయి. పైకి మహిళా బిల్లుపై చర్చ అని చెబుతున్నా అది కేవలం ఒక ముసుగు మాత్రమేనని, రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొన్ని అత్యంత కీలకమైన బిల్లులను సభ ముందుకు తీసుకురావడమే అసలు వ్యూహమని బలంగా వినిపిస్తోంది. సొంత క్యాబినెట్ సహచరులకు కూడా చిన్న లీక్ ఇవ్వకుండా చంద్రబాబు మెయింటైన్ చేస్తున్న ఈ సస్పెన్స్ విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇంతకీ ఆ రహస్య ఎజెండా ఏంటి? చంద్రబాబు మనసులో ఏముంది? అసెంబ్లీ గంట మళ్లీ మోగనుంది. కానీ ఈసారి ఆ గంట చప్పుడులో రాజకీయ ఉత్కంఠ, వ్యూహాత్మక సస్పెన్స్ కలగలిసి ఉన్నాయి. అమరావతికి కేంద్రం నుంచి చట్టబద్ధత లభించిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ప్రత్యేక సమావేశానికి పిలుపునివ్వడం వెనుక అసలు కథ వేరే ఉందని రాజకీయ వర్గాలు కోడైకొస్తున్నాయి. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్ లో అందిస్తారు. శ్రీహరి, అసలు ఈ సమావేశాల్లో ఉన్న సీక్రెట్ ఏంటి? అసలు కథ వేరే ఉందని అన్ని రాజకీయ వర్గాలు కోడై కోయడం వెనుక ఉన్న రీజన్ ఏంటి? రైట్ శ్రీదేవి, ఏదైతే మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల మొదటి వారంలో అయితే ప్రారంభించాలని చెప్పని భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాలకు గల కారణాలు పెద్ద ఎత్తున అంటే చర్చించుకుంటున్న పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే అమరావతి రాజధాని శాశ్వత రాజధానిగా గెజెట్ నోటిఫికేషన్ పొందపరచడంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అటు రాజ్యసభలో కానీ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రం అంతటా కూడా అమరావతి రాజధాని రైతులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమరావతి రాజధానిగా ఏదైతే చట్టబద్ధత రావటం పట్ల చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో దీనిపైన కూడా ఏదైతే అటు వైసీపీ గత 5 ఏళ్ళు ఏదైతే వైసీపీ పాలనో గత 5 ఏళ్ళు రాజధాని లేని పాలనను ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా ఎండగట్టి ప్రయత్నం అయితే రేపు అసెంబ్లీ సమావేశాల్లో పెద్ద ఎత్తున చూపించాలని చెప్పని ఆలోచిస్తుంది. అయితే ప్రధానంగా దీంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఇటీవల కాలంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే అంటే ప్రతిపక్షాలు సపోర్ట్ చేయకపోవడంతో మహిళా బిల్లు వీగిపోవడం, దాని పట్ల కూడా ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి మరింతగా దీన్ని తీసుకువెళ్లాలని చెప్పని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇప్పటికే పలు వేదికల ద్వారా పలు ప్రాంతాల్లో కూడా దానిపైన ర్యాలీలు, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పని ఇప్పటికే 3 పార్టీల అధిష్టానాలు ఎప్పటికప్పుడు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే వచ్చే నెల నుంచి కూడా 3 భారీ బహిరంగ సభలను కూడా పెట్టాలి, ప్రజల్లోకి దీన్ని తీసుకువెళ్ళాలి, రాజకీయంగా దీన్ని ఎలా అంటే కూటమి దీన్ని ఎలా లబ్ధి చేకూర్చుకోవాలనే ప్రయత్నంలో అయితే మరింతగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ పార్టీ ఏదైతే అంటే ఇటు ఒక పక్క పెట్టుబడులు రాష్ట్రానికి వెలుగుగా వస్తున్న పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇవన్నీ కూడా అసెంబ్లీ వేదికగా మరోసారి అంటే వేసవికాల సమావేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో పెద్ద ఎత్తున వాడివేడిగా చర్చించాలి అని చెప్పనైతే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఏదైతే ఇప్పుడు వస్తున్న పెట్టుబడులు, అదేవిధంగా ఇటు జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో మరింతగా బలోపేతం చేసుకుంటూ పార్టీని మరింతగా మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలి అని చెప్పని అటు కూటమి భావిస్తుంది. దాంతోపాటు పార్టీని క్షేత్రస్థాయిలో కూడా బలోపేతం చేసుకుంటూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అటు మున్సిపాలిటీలు అవనివ్వండి, ఇటు జెడ్పీటీసీలు అవనివ్వండి, పంచాయతీలు అవనివ్వండి, ఏవైనా కూడా ఇవన్నిటినీ కూడా కైవసం చేసుకోవాలి అనే ఒక లక్ష్యంతో అయితే ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే అసెంబ్లీలో మహిళా బిల్లు ఏదైతే రాజ్యసభలో అదే కేంద్ర చట్టసభలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మహిళా బిల్లు రిజర్వేషన్ బిల్లు ఏదైతే దానికి ఇండియా కూటమి ఏదైతే ఉందో దాన్ని సహకరించకపోవడం, పెద్ద ఎత్తున మహిళలంతా కూడా నిరాశ నిస్పృహలోకి వెళుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మహిళలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా సముచిత స్థానాలు ఏవైతే ఉన్నాయో అటు అసెంబ్లీల్లో కానీ ఇటు ఉద్యోగపరంగా కానీ చట్టసభలో ఓవరాల్గా అన్ని రకాలుగా వాళ్ళకి లబ్ధి చేకూరే అంశం కాబట్టి ఈ 30 అంటే రిజర్వేషన్ బిల్లు, ఆ రిజర్వేషన్ బిల్లు ఏదైతే ప్రతిపక్షం సపోర్ట్ చేయకపోవడం వల్ల ఆ బిల్లు కూడా
ఫెయిల్ అయిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే దీన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళి లబ్ధి చేకూర్చుకోవాలని చెప్పని అయితే కూటమి పార్టీలు అయితే భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీహరి, అంటే మహిళా బిల్లు పైన కాకుండా అత్యంత కీలకమైన బిల్లుల పైన కూడా ఈసారి చర్చ జరగనుంది అంటున్నారు. అంటే ఆ అత్యంత కీలకమైన బిల్లులు ఏంటి, అసలు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎందుకంటే అత్యంత కీలకమైన బిల్లులు అని అంటే ప్రధానంగా చూసుకోవాలి, అమరావతి రాజధానికి ఏదైతే ఉన్నాయో వీటన్నిటి చట్టభద్రతకు సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు ఆమోదం పొంది కరెక్ట్గా 20 days అవుతుంది. దీనిపైన ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్ళాలి. కానీ ఆ టైంలో కొంత గందరగోళ పరిస్థితి, అంటే మావిగన్ పేరుతో ఒక పక్క జగన్ ఒక కొత్త ప్రచారానికి తెరదీస్తే వీళ్ళు దాన్ని ఏదైతే ఉందో ఆ ట్రాప్లో పడిపోయి దాన్ని ప్రచారం చేసుకోలేని పరిస్థితి అయిపోయింది. అయితే దాన్ని కూడా ప్రజల్లోకి వెళ్ళాలంటే కరెక్ట్గా వేదిక అసెంబ్లీ సమావేశాలు. అయితే ఈ వేదికలోనే అటు మహిళా బిల్లు గురించి ఇదే విధంగా ఏదైతే శాశ్వత రాజధానికి సంబంధించిన బిల్లు పాస్ అయిన నేపథ్యంలో దానికి సంబంధించి ఓవరాల్గా ఈ రెండింటి మీద, దీంతో పాటు ఏవైతే రాష్ట్రానికి రాబోతున్న పెట్టుబడులు వెల్లువగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా చర్చించి, మహిళా రిజర్వేషన్ బిల్లు గతంలోనే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దానిపైన ఏదైతే 33%కి సంబంధించి ఆమోదం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే మరోసారి ఏదైతే మహిళా బిల్లుకు సంబంధించి మరోసారి దానిని ఏదైతే అసెంబ్లీ సమావేశాల వేదికగా తీసుకొచ్చి బిల్ పాస్ చేయాలి రాష్ట్రంలో అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ తీర్మానాన్ని ఏదైతే ఉందో అది కేంద్రానికి కూడా పంపించే ఆలోచన అయితే చేస్తుంది. మరి అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది మాత్రం, అంటే ప్రతి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, ఇటు నుంచి వైసీపీ నుంచి కానీ అటు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఎలా దీన్ని ముందుకు తీసుకువెళ్తారు అనేది మాత్రం అయితే కొంత ఆసక్తికరమైన అంశం. ఇది కొంత ప్రజలు కూడా వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా ఏం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.